హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీఎంబీ తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. తమిళనాడు కదా అని చెప్పి వదిలేయొద్దు. మన సొంత రాష్ట్రంలోనే మంచి పోస్టులు, మంచి శాలరీ, 72,000 పర్ మంత్ శాలరీతో తెలుగు వచ్చిన వాళ్ళకి, అంటే తెలుగు కంపల్సరీ రావాలి. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు, ఆఫీసర్ స్థాయి పోస్టులు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే tmbnet.in/tmb_career అని ఉంది కదా. డైరెక్ట్గా కెరీర్స్ పేజ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుందండి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇది క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకొని తర్వాత ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఫస్ట్ నాకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. టీఎంబీ అంటే ఏంటంటే తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ లిమిటెడ్. మీరు తమిళనాడు కదా అని చెప్పి స్కిప్ చేయొద్దు. జాబ్ మాత్రం మన సొంత స్టేట్స్లో, ఏపీలో ఉంది, తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, చూడండి ఆఫీసర్ లెవెల్ పోస్టులు అనమాట. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ వెబ్సైట్ నేను చూపించాను కదా, సేమ్ కెరీర్స్కి వెళ్ళి మీరు అడ్వర్టైజ్మెంట్ తీసుకోవచ్చు. లేదంటే అప్లై లింక్ కూడా అక్కడే చూపించాను. ఆ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ 28 ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు 16 మార్చ్ వరకు మాత్రమే టైం ఉంది. ఈలోపే మనం అప్లై చేసుకోవాలండి. పేమెంట్ చేయడానికి కూడా మీకు 16 మార్చ్ వరకు టైం ఉంది. అండ్ తర్వాత ఈ షెడ్యూల్ అంతా ఇస్తున్నారు చూడండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా మీకు ఏప్రిల్లో ఉంటుందంట. నెక్స్ట్ మంతే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ రిజల్ట్స్ మేలో ఇస్తారు. కాల్ లెటర్ ఆర్ ఇంటర్వ్యూ మేలో ఉంటుంది. అలాట్మెంట్ కూడా జూన్ ఆర్ జూలైలో ఇచ్చేస్తారనమాట మీకు జాబ్. సో ఇమ్మీడియట్గా జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి. స్టేట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది అండ్ తెలంగాణలో ఉంది, తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ స్టేట్స్ ప్రకారం. దీనికి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలన్నమాట. మనకి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ మన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ జనరల్లో ఇస్తున్నారు. ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండర్ గ్రాడ్యుయేషన్ అంటున్నారండి. మీకు గ్రాడ్యుయేషన్ కూడా అవసరం లేదు. 12th క్లాసు లేదంటే డిప్లొమా లేదంటే ఐటీఐ చేసి మీకు ఆర్ట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. విత్ 60% అగ్రిగేట్ కంపల్సరీ ఉండాలి మీకు. సో చాలా మంచి అవకాశం. అది కూడా మీరు 31/1/2025 వరకు సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండర్ గ్రాడ్యుయేషన్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు 60% అగ్రిగేట్ ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం. అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్ బట్ నాట్ ఎసెన్షియల్. సో ఒకవేళ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ మనకి అవసరం లేదనమాట. లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు సింగిల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామ్. ఈ రిటన్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుంది. మీకు రిటన్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కదా. ఫేజ్ 1లో రిటన్ టెస్ట్ అండి, ఆన్లైన్ ఎగ్జామినేషన్. దానికి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 150 క్వశ్చన్స్ ఇస్తారు, 150 మార్క్స్. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. టాపిక్స్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ బ్యాంకింగ్. ఈ టాపిక్స్లో మీకు ప్రతి టాపిక్కి ఎన్ని క్వశ్చన్స్, డ్యూరేషన్ ఎంత, అన్నీ కూడా ఇంగ్లీష్లో ఇచ్చారనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 1/4 మార్క్ కట్ చేస్తారు ఒక రాంగ్ ఆన్సర్కి. సో ఈ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్. దీనిలో త్రూ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట వాళ్ళు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు. చాలా మంచి పోస్టు, ఆఫీసర్ స్థాయి పోస్ట్ కదా, కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా
మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ కాబట్టి మన తెలుగు వాళ్ళకు కూడా మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ రాసి పోస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. అప్లికేషన్ ఫీజు చూడండి, సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పెద్ద పోస్ట్ కాబట్టి అప్లికేషన్ ఫీజు ఎక్కువే ఉంది. 1000 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ పే చేయాలంటండి. అయితే ఫీ ఎక్కువ ఉంది కానీ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అండ్ మన సొంత రాష్ట్రంలో చాలా మంచి పోస్ట్లో మంచి శాలరీతో కాబట్టి మీరు అవకాశం ఉన్న వాళ్ళైతే ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీకు శాలరీ డీటెయిల్స్ చూడండి ఎంత ఇస్తున్నారో. శాలరీ, అలవెన్సెస్ ఇవన్నీ కూడా గ్రాస్ శాలరీ, తర్వాత సిటీసీ మొత్తం కలిపి మీకు చేతికి 72,061 రూపీస్ పర్ మంత్ వస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అన్ని గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఒక్కసారి మీరు అప్లై చేసే ముందు క్లియర్గా చెక్ చేసుకోండి. నేను ఆ లింక్ చూపించాను, ఆ విధంగా వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఫస్ట్ ఇది చదువుకొని అప్లై చేయండి. ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆఫీసర్ స్థాయి పోస్టు 72,000 పర్ మంత్ శాలరీ. అండ్ మనకి మన సొంత రాష్ట్రంలోనే ఏపీ వాళ్ళకి ఏపీలో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే పోస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి బ్యాంకు జాబు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్